Hello, welcome to day 3 of my 30-day vlogging challenge. Rishan పొద్దున్నే హ్యాపీ డాన్స్ తో డే స్టార్ట్ చేశాడు. రియాన్ అండ్ రిషాన్ వర్ ప్లేయింగ్ హియర్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి రిషాన్ ఫేవరెట్ దోశ అమ్మమ్మ చేత్తోనే తింటాడంట. ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రోజు మార్నింగ్ ప్లాన్ అయితే ట్యూలిప్ గార్డెన్స్. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్ చూస్తుంటే నాకు కొంచెం భీమవరంలో కోడి పందాలు వైబ్స్ వస్తున్నాయి. నా ఫస్ట్ మెమరీ ఆఫ్ ట్యూలిప్ గార్డెన్స్ అయితే 90s మూవీస్ లో సాంగ్స్ లో చూసేవాళ్ళం కదా. సో దట్ ఈస్ మై ఫస్ట్ మెమరీ. రిషాన్ కి పువ్వులంటే చాలా ఇష్టం. ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంటి ఎదురుగుండానే పూలతో ఉండేదన్నమాట. సో రోజు వెళ్ళి వాడికి టైం పాస్ పువ్వుల కోసం వచ్చేవాడు. సో ఐ హోప్ హీల్ ఎంజాయ్ ద ట్యూలిప్ ఫార్మ్ టూ. సో మేము వచ్చింది నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉన్న జేపీ ట్యూలిప్ గార్డెన్స్. ఎంట్రన్స్ టికెట్స్ అయితే ఆన్లైన్ లోనే పర్చేస్ చేయాలి. టైమ్ స్లాట్స్ ఉంటాయి. సో దాని ప్రకారం చూసుకుని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. చాలా ఇమాజిన్ చేసుకుని వెళ్ళా, కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది వెదర్ వల్ల. స్టార్టింగ్ ఒక 5-10 minutes బానే ఉంది. తర్వాత గాలి స్టార్ట్ అయ్యింది. ఓ మై గాడ్, అన్ని డైరెక్షన్స్ నుంచి ఫుల్ గాలి. అసలు నా జుట్టు మొత్తం ఎగిరిపోయి రిషాన్ కి పాపం ఫుల్ చలేసింది. వాడికి మేమంతా ప్రిపేర్డ్ గా లేం. క్లైమేట్ కొంచెం బానే ఉంది అనుకున్నాము, బట్ గాలి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కిడ్స్ తో విజిట్ చేసే వాళ్ళు పక్కా టెంపరేచర్ తో పాటు విండ్ స్పీడ్ కూడా చూసుకుని వెళ్ళండి. ఫీల్డ్స్ లో ఒక సైడ్ ఇలా టేబుల్స్ పెట్టి పెయింటింగ్ యాక్టివిటీ ఆర్గనైజ్ చేశారు. ఆల్ ద పెయింటింగ్స్ వర్ వెరీ నైస్. సో ఎంట్రన్స్ టికెట్ తో పాటు అడల్ట్స్ కి అయితే 10 tulips అండ్ కిడ్స్ కి అయితే 5 tulips. యూ కెన్ ప్లక్ అండ్ టేక్ దెమ్ హోమ్. సో ఎక్కడ పడితే అక్కడ నుంచి అయితే ప్లక్ చేయకూడదు. దీనికోసం సెపరేట్ గా ఒక సైడ్ అన్ని మిక్స్డ్ కలర్స్ ట్యూలిప్స్ అయితే ప్లాంట్ చేశారు. అక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ రియాన్స్ ఫస్ట్ టైం ప్లకింగ్ ఎ ట్యూలిప్. అండ్ సో హ్యాపీ ఐ కుడ్ క్యాప్చర్ దిస్ మెమరీ. రియాన్కి ఒక చైల్డ్హుడ్ హ్యాబిట్ ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు ఫ్లవర్స్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా తన ఫస్ట్ ట్యూలిప్ తో అదే చేశాడు. దీస్ ఆర్ ద మూమెంట్స్ దట్ మేక్ మదర్హుడ్ మోర్ స్పెషల్. ఈ వీడియో సో ఫార్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ ఒపీనియన్. లాస్ట్ ఇయర్ సిటీకి కొంచెం దూరంగా ఉండటం వల్ల ట్యూలిప్ గార్డెన్స్ కి వెళ్ళలేకపోయా. ఈ ఇయర్ అయితే పక్కా మిస్ అవ్వకూడదని కరెక్ట్ టైంలో విజిట్ చేశాను. బట్ కొంచెం గాలి తక్కువ ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్. ప్లేసెస్ లైక్ దీస్ మేక్ మై ఇన్నర్ చైల్డ్ హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఒక డ్రీమ్ బకెట్ లిస్ట్ లాగా ఉండేది. ఐ హ్యావ్ టు విజిట్ దీస్ ప్లేసెస్ and countries ani. Now I'm living the dream. I'm able to experience all this. I'm so happy and grateful for that. Garden visit అయిపోయాక ఇంటికెళ్ళి లంచ్ చేసి ఒక షార్ట్ పవర్ నాప్ వేసాం. లేచాక మళ్ళీ రెడీ అయ్యి వీఆర్ బ్యాక్ ఎట్ ద ఫాల్స్. ఇప్పుడు మనం వెళ్ళేది బిహైండ్ ద ఫాల్స్ అనమాట. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫాల్స్ అప్ క్లోజ్. ఇక్కడ మనకి పిక్చర్స్ తీస్తారు. వెళ్ళేటప్పుడు మనం చూసుకుని నచ్చితే తీసుకోవచ్చు. తర్వాత టికెట్ స్కాన్ చేసి మనకైతే రెయిన్ కోట్స్ ఇస్తున్నారు. Children followed behind the falls. Nice. Left someone's going to be the observation deck to go outside. రియాన్ దగ్గరికి వెళ్ళి చూడగానే హీ వాజ్ సో హ్యాపీ అండ్ మెస్మరైజ్డ్ టు సీ ద ఫాల్స్ సో క్లోజ్. అండ్ ఆ వాటర్ సౌండ్ అయితే ఓ మై గాడ్. ఈ అబ్జర్వేషన్ డెక్ అయితే ఫుల్ వెట్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ గోయింగ్ డౌన్ ద స్టేర్స్ అండ్ వాకింగ్ అరౌండ్. ముందు రియాన్ని వెళ్ళమన్నా, ఇద్దరు ఒకేసారి వెళ్తే వెట్ అయిపోతాం అండ్ పిక్చర్స్ తీయడానికి అవ్వదని. హీ వాస్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ సోకింగ్ ఆల్ ద ఫాల్స్ బ్యూటీ. నేను ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళు అన్ని న్యూ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటాను. సో ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ దే లైక్ సంథింగ్. గోయింగ్ టు ద అబ్జర్వేటరీ డెక్. Behind the fun. Wow. It's like so cool. Yeah. Go down. I need a floor guy of the water. జెన్యూన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫీలింగ్ క్యాప్చర్ చేయాలనుకున్నా, అందుకే డ్యూయల్ క్యామ్ తో రికార్డ్ చేశా. యూ కెన్ సీ హౌ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఐ వాస్. డెక్ లో ఫుల్ తడిసిపోయాం అండ్ హ్యాండ్స్ వర్ సూపర్ కోల్డ్. ఐస్ కోల్డ్ అయిపోయింది అనమాట. వి వర్ షివరింగ్ లిటరల్లీ. బిహైండ్ ద ఫాల్స్ అయిపోయాక ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. అండ్ ఆంటీ మా కోసం వేడి చికెన్ బిర్యానీ అండ్ కర్రీ చేశారు. సో మంచిగా తినేసి వి కాల్డ్ ఇట్ ఎ నైట్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ Day 4 vlog లో రేపు కలుద్దాం. బాయ్.